అట్లాగే పూర్తిగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులైతే తమ అడ్మిట్ కార్డుతో పాటు పెన్ను పెన్సిల్తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు అధికారులు. ఇటు విజయవాడలో మా కరెస్పాండెంట్ ప్రసాద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఏం చెప్తున్నారు అభ్యర్థులు? పవన్, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మొత్తం 10,381 మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాస్తా ఉన్నారు. ఉదయం 9 గంటలకి అందరూ కూడా అభ్యర్థులు రాగానే తలుపులు కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతం మనం పడమట్లోని ఆ ఎన్టీఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ మొత్తం దాదాపు 300 మంది ఈ ఒక్క పరీక్షా కేంద్రంలోనే హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుంచి కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో పాటు ఆ 9 గంటలకు తలుపులు క్లోజ్ చేశారు. తర్వాత వచ్చిన వారు కూడా అనుమతించబడంతో కొంతమంది ఆ ఆవేదనతో వెనుదిరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి నుంచి కూడా అభ్యర్థులు కూడా పదే సూచనలు చేస్తూ ఉన్న పరిస్థితి. విద్యార్థులు ఎప్పటికప్పుడు స్క్వాడ్ కూడా మరి ఈ పరీక్షా కేంద్రాలను సందర్శించి అవసరమైన తనిఖీలు నిర్వహించే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్తో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళే ప్రతి అభ్యర్థి క్షుణ్ణంగా పరిశీలించి కేవలం పెన్ను పెన్సిల్తో పాటు ఒక గుర్తింపు కార్డును మాత్రమే అనుమతించారు. కొంతమంది వికలాంగులు అందులు కూడా ఈ పరీక్ష రాసేందుకు వచ్చిన నేపథ్యంలో వారితో పాటు సహాయకులుగా వచ్చిన వారిని కూడా ఈ గేటు వరకు మాత్రమే అనుమతించారు. అక్కడి నుంచి కూడా లోపలికి ప్రత్యేకంగా వీల్ చైర్ ఏర్పాటు చేసి వారిని పరీక్షా కేంద్రంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు 11:30 వరకు కూడా తొలి విడత పరీక్ష నడుస్తుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 4 వరకు కూడా మళ్ళీ విడత పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ప్రశాంతంగా పరీక్షలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.